మళ్ళీ ఎప్పుడు కనపడతాను తెలియదు, ఒకసారి మాట్లాడండి. అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసినటువంటి అర్జున్ సన్నం వైజయంతి చిత్రం బృందం అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ వేదిక పైన చాలాసార్లు నేను అన్నా నిలిచినప్పుడు నాన్నగారు చాలాసార్లు రావడం, మాట్లాడడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారి స్టేజ్ పైన నాన్నగారు లేరు అనే నోటు తీరినట్టయింది. విజయశాంతి గారు మాట్లాడుతుంటే నాకు ఒక్క క్షణం అర్జున్ సన్నం వైజయంతి చిత్రంలో నాన్నగారు ఈరోజు రిలీజ్ ఫంక్షన్ రోజు నాన్నగారు ఉన్నట్టు ఎలా ఉంటుందో అది ఈరోజు విజయశాంతి గారు మాట్లాడినప్పుడు నాకు ఆ లోటు భర్తీ అయిపోయింది. చాలా మంది హీరోలు చాలా మందికి రంజితం చేసి చాలా మందిని అభిమానులను చదువుకున్నాం, కానీ ఏ రోజు కూడా ఒక మహిళ విజయశాంతి గారు సాధించినటువంటి గొప్పతనం ఏ మహిళ సాధించలేదు. కేవలం మన తెలుగు చలనచిత్ర సీమలోనే కాదు, భారతదేశపు చిత్రపటంలో హీరోలతో ఈక్వల్ గా నిల్చున్న ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారంటే అది విజయశాంతి గారు. కర్తవ్యం అవ్వచ్చు, ప్రతిఘటన అవ్వచ్చు, మగనాయుడు అనే మూవీ అవ్వచ్చు, ఆవిడ చేసినటువంటి ఎన్నో సినిమాలైనా మీరు చూసుకుంటే ది అరే ఆఫ్ రోల్స్ ఆవిడ చేసింది. నాకు తెలిసి భారతదేశంలో వేరే ఏ హీరోని ఎవరు చేయలేదు, ఆవిడ ఒక్కటికే దక్కింది. ఈ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే థాట్ కూడా నాకు అనిపిస్తుందో మరి నిజమో లేదో తెలియదు. కర్తవ్యంలో ఉండే ఆ పోలీస్ ఆఫీసర్కి ఒక కొడుకు పుడితే ఎలా ఉంటుందో అక్కడి నుంచి మొదలై ఉండొచ్చు ఐడియా. సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇలాంటి మా అన్న మూవీకి రావడం ఒక పెద్ద ఆనందం, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా జరుగుతుంది. కానీ ఈ మూవీలో ఒక చిన్న ఉత్సాహం ఎక్కువ ఉంది, ఎందుకంటే ఈ చిత్రాన్ని నేను చూడడం జరిగింది. విజయశాంతి గారు లేకపోతే ఈ చిత్రం లేదు, పృథ్వీ గారు లేకపోతే ఈ చిత్రం లేదు, సోహెల్ ఖాన్ గారు లేకపోతే ఈ చిత్రం లేదు, ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి గారు డైరెక్టర్ కాకపోతే ఈ చిత్రం లేదు, ఈ చిత్రానికి సునీల్ గారు, అశోక్ గారు ఇద్దరు ప్రొడ్యూసర్ కాకపోతే ఈ చిత్రం లేదు. ఒక్కొక్కరు ప్రాణం పెట్టి ఈ చిత్రానికి అంటే ఇక ఎంత నమ్మేశారు అని అంటే, ఆ రోజు చిత్రం చూస్తున్న నాకు తెలుసు వాళ్ళు ఎంత నమ్మారు ఈ చిత్రాన్ని. 18వ తారీఖు మీ అందరి ముందుకు రాబోతుంది ఈ చిత్రం. రాసి పెట్టుకోండి, ఆఖరిగా వచ్చే 20 నిమిషాలు మాత్రం థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరగకపోతే అంత అద్భుతంగా ఈ చిత్రాన్ని మలచడం జరిగింది ప్రణీత్ గారు డైరెక్టర్ గా. ఈసారి ప్రతిసారి నేను చెప్తుంటాను కాల్ ఎగరేయమని, అన్న కాల్ ఎగరేయమని. సినిమా చూస్తున్న నాకు నా వల్ల కాలేదు, కళ్ళ నుంచి నీళ్ళ నాపుకోవడం. రేపు పొద్దున థియేటర్లో చూసిన మీ అందరికీ అర్థమవుతుంది. ఆ క్లైమాక్స్ అలా రావడానికి, క్లైమాక్స్ అని కూడా చెప్పేస్తాను, ఆఖరి 10 నిమిషాలు అంటే క్లైమాక్స్ కదన్నా, ఆ ఆఖరి 15 నిమిషాలు అలా రావడానికి ఒకే ఒక కారణం, కళ్యాణ్ మాట్లాడారు. అయినా ఆ ఐడియాను నమ్మకపోయి ఉంటే ఒక ప్రేక్షకుడుగా నేను ఎంజాయ్ చేసేవాడిని కాదు చిత్రాన్ని. అయినా నమ్మి
రాజశేఖర రెడ్డి ఆయన